అందరికీ నమస్కారం. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏదో ఏపీ ప్రభుత్వమో లేదా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదో దాడి చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఏదో జర్నలిస్టులంతా ఏకం కావాలని చెప్పి తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సరే, ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళ హక్కు, దాన్ని మనం అయితే కాదంటలేదు. సరే, అందులో ఎవరెవరు పాల్గొన్నారనేది నిన్న మీరు చూస్తే అర్థమై ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక ఇద్దరు ముగ్గురు గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా తులసి చంద్. వాస్తవానికి ఆవిడ నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని ఆవిడ చెప్పుకుంటుంది. ఆవిడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టా కాదా అనేది నాకైతే తెలియదు, కానీ ఆవిడ నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి విన్న తర్వాత నేను ఒకసారి మాట్లాడతాను. హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడు, నేను కూడా హాలోగ్రాములు పెట్టుకొని ఉండుంటే రోడ్ల మీదకి రాకుండా గెలిచిపోయేవారినేమో, ముఖ్యమంత్రి అయిపోయేవారినేమో అనే ఫ్రస్ట్రేషను కనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారంట, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ విత్ ఇన్ ద పార్టీని ఒక యాక్టివేట్ చేయడానికి ఎప్పుడో ఒక్కొక్క మూమెంట్ కావాలి కదా. సో ప్రజా సమస్యల మీద మూమెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ఇష్యూని ఏమైనా తీసుకున్నారేమో అని కూడా అనిపించింది నాకు. సో ఇది ఈవిడ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఈవిడ మాట్లాడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారంట పక్కన విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన బాధపడిపోయాడంట. ఆయన కటౌట్లు పెట్టుకుని హలోగ్రాములు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిపోయాడు, అలా నేను కూడా పెట్టుకుని ఉంటే ముఖ్యమంత్రిని అయిపోయేవాడినేమో, అలాంటి భావనే కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా ఉందనే ఒక ఫ్రస్ట్రేషన్తో దాన్ని డైవర్ట్ చేయటం కోసం బహుశా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని ఆయన తీసుకొచ్చుంటారు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ మాట్లాడింది. ఈ ఒక్క విషయం చాలు, ఆవిడ జర్నలిస్టా కాదా అనేది చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. సరే, ఒక వ్యక్తి జర్నలిస్టా కాదా అని సర్టిఫై చేసే స్థాయిని అది కాకపోవచ్చు, కానీ ఆవిడ మాట్లాడిన మాటలకు అర్థం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనకుంది. ఈవిడ మాట్లాడితే నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, స్వతంత్రంగా పనిచేస్తాను, నేను ఏ రాజకీయ పార్టీకి పనిచేయనని ఈవిడ చెప్తుంది. మరి అలాంటప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ మొత్తం విన్నారా లేదా? పవన్ కళ్యాణ్ మీటింగ్ మొత్తం వినుంటే దాని సారాంశం నేను చిన్నగా 2 ముక్కల్లో చెప్తా. చాలామంది వాస్తవానికి ఈ విజయ్ సీఎం అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయం అది. చాలామంది ఏంటంటే ఆ రోజు విజయ్తో పవన్ కళ్యాణ్ని పోల్చి సోషల్ మీడియాలో మాట్లాడిన మాట వాస్తవం. సరే, అది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో చెప్పింది ఏంటంటే, అక్కడ అయిపోయారు, నాకు ఒక రకంగా అసూయగా ఉంది, ఈవిడ చెప్పినట్టే కటౌట్లు హలోగ్రాములు పెట్టుకుని సీఎం అయ్యారు, నాకు ఒక రకంగా అసూయగా ఉంది. ఎందుకనంటే అక్కడ ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి, కార్యకర్తలందరూ ఏకతాటి మీదకి వచ్చి విజయ్ని గెలిపించుకున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి సినిమా పరంగా నన్ను అభిమానిస్తారేమో తప్ప రాజకీయానికి వచ్చేటప్పటికి మాత్రం కులం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి కులం వస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. చాలామంది నా చెవుల్లో ఊదర కొట్టారు, మీరు కూడా అలా చేస్తే సీఎం అయ్యేవాళ్ళేమోనని. నేను సీఎం పదవి కోసం కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల స్థిరత్వం కోసం నేను కూటమితో జతకట్టాను. ఆ విషయం లేదు, నిజంగా నేను సీఎం అవ్వాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే నేను అడ్వాంటేజ్ తీసుకునేవాడిని కదా అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇది అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సారాంశం. మరి నువ్వేమన్నావు? నువ్వు పోనీ నిజంగానే నువ్వన్న మాటల్లో కొంత నిజం ఉందేమో అని కాసేపు అనుకుందాం. అలా అనుకునుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్కి రాజకీయాలకి ఏంటి సంబంధం? అప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయొచ్చు, వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయొచ్చు, ఆంధ్రాలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడవచ్చు తప్ప ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఎందుకు తీసుకొస్తారు? ఏ ఇష్యూ ముందు జరిగింది? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూయే కదా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఇక్కడ నుంచి పోలీసులు వెళ్తున్నారని తెలిస్తే అలాంటిది ఏమీ చేయొద్దు, ఆయన పొరపాటున మాట్లాడుంటాడులే, వదిలేయండి అని నేనే చెప్పానని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడే. మరి నువ్వు దాన్ని ఎలాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని తీసుకొచ్చిందే అసలు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేదని, వాళ్ళ కార్యకర్తలు బాధపడుతున్నారని, దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారని నువ్వెలా అనుకున్నావు? మరి ఇదెక్కడ జర్నలిజం నాకు అర్థం కాల. ఏ కోసానా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఇందాక నువ్వు చెప్పిన సమస్యకు అసలు లింకే లేదే. మరి దాన్ని నువ్వు ఎలాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటగట్టావో నాకు అర్థం కాల. సో మరి అది నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే తలా తోక లేకుండా మాట్లాడటం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయితే నాకు తెలియదు. దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడింది, ఒకసారినండి. మన రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పూర్తిగా చచ్చిపోయింది. నాలాంటి వాళ్ళం చాలా కష్టపడి, ఏవైనా రోజుల కొద్దీ కష్టపడి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయట పెడితే, లేకపోతే ఒక చాలా టైం పెట్టి ఒక రీసెర్చ్ వీడియో రిలీజ్ చేస్తే వాటి మీద చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు.
సో సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి వాళ్ళ మీద, లేకపోతే సార్ లాంటి ఒక ప్రొఫెసరు, ఒక సీనియర్ జర్నలిస్టు, అలాంటి వాళ్ళ మీదనే ఈ స్థాయి దాడులు జరిగితే రేపు పొద్దున జర్నలిజం చదువుకొని మైక్ పట్టుకొని ధైర్యంగా ఒక క్వశ్చన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళకి ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? విన్నారు కదా, ఇందులో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, దాని గురించి మాట్లాడదాం. చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. సో సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ విన్నారు కదా, సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈవిడ చెప్పింది. దీనికంటే ముందు నేను ఇందాక చెప్పా కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని పాపం తనకు తాను ఒక సర్టిఫై ఇచ్చుకుంది. అయితే భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఎంత ఉందో దానికి లిమిట్ కూడా అంతే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు, అంతెందుకు ఆంధ్ర రాజకీయాలకు వస్తే సజ్జల భార్గవరెడ్డి కేసు విషయంలోనే హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. అంటే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే కుదరదు, దానికి కూడా ఒక హద్దు ఉంది అని స్వయంగా సజ్జల భార్గవరెడ్డి విషయంలోనే కోర్టు చెప్పింది. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను నీ మీద కూడా పలు ఆరోపణలు చేయొచ్చు, బట్ అది నిజమా కాదా అని నిరూపించాల్సి వస్తే నిరూపించాల్సిన బాధ్యత నాది. ఆరోపణ చేసిన వ్యక్తే దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక నిజాన్ని బయటకు తీసుకొస్తే అనే పదాన్ని వాడింది. అది నిజం కాదు అని బేషరతుగా నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని ప్రొఫెసర్ నాగేశ్వరే ఒప్పుకుంటే అది నిజం అని చెప్పి నువ్వెలా మాట్లాడేవమ్మా తులసి చంద్? నాకు అర్థం కాల. నువ్వేమన్నావు, సార్ లాంటి వాళ్ళు ఒక నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అన్నావు. అంటే ఆయన మొన్న పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజమా? నిజమైతే ఆయన ఎందుకు బేషరతుగా నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు? బహుశా నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిందే అని ఆయన ఎందుకు చెప్పాడు? శశపిషాలు లేకుండా నేను వెనక్కి తీసుకుంటున్నానని, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని ఎందుకు చెప్పాడు? మాట మీద నిలబడవచ్చు కదా. నిజమే అయితే ఎస్ నేను చెప్పింది నిజమే, కావాలంటే నాతో ఎవరన్నారో నేను నిరూపిస్తా అని చెప్పొచ్చు కదా ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎందుకు చెప్పలా? మరి దాన్ని నిజమని నువ్వు రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? మాట్లాడిన వ్యక్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇది అయిపోయిన అధ్యయనం అని చెప్పి ఆయనే మాట్లాడితే, జనసేన పార్టీ కూడా దాన్ని అగ్రీ చేసింది, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు అని చెప్పి ఆయనే చెబితే అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు? నాకు అర్థం కాల. మీటింగ్ ఎందుకు పెట్టారు? పెట్టిందే కాక సరే ఆయన మాట్లాడాడు, తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు, దాన్ని నిజమని చెప్పి నువ్వు రుద్దే ప్రయత్నం ఎలా చేస్తున్నావు? రెండోది, మైక్ పట్టుకుని ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేస్తే ఎలాగా, ఎవరు వస్తారని నువ్వు అన్నావు. మరి ఇన్ని రోజులు మట్టి నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, నీ గొంతు ఎవరైనా నొక్కేశారా? నువ్వు ఆంధ్ర పాలిటిక్స్ మీద జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అనేక వీడియోలు చేసావు. ఈవెన్ పీపీపీ మోడల్లో కట్టే మెడికల్ కాలేజీల మీద కూడా వీడియో చేసావు. ఓకే రైట్, నీకు చేసే హక్కు ఉంది. ఒక సమస్య వచ్చింది కాబట్టి నీకు చేసే హక్కు ఉంది. సరే, మంచా చెడా కాసేపు పక్కన పెడతా. మరి రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల మీద నువ్వు ఎప్పుడైనా వీడియో చేసావా? రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ లాంటి పెట్టుబడులతో పాటు అనేక పరిశ్రమలు వచ్చాయి కదా. బుల్లెట్ పరిశ్రమ వచ్చింది కదా, ఎయిర్ ఫోర్స్కి, డిఫెన్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి కదా. మరి వాటి మీద ఎందుకు వీడియోలు చేయట్లేదు? అంటే రాజకీయంగా కూటమికి యాంటీగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, లేదా పొలిటికల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నటువంటి విషయాల మీద కావచ్చు, ఎందుకు వీడియోలు చేస్తున్నావు? నాకు కొంచెం గుర్తు, సోషల్ మీడియాలో కూడా 2-3 సార్లు లోకేష్ గారిని ట్యాగ్ చేసి తులసి చంద్ సహాయం అడిగింది. నాకు కరెక్టే సహాయం ఏంటనేది నాకు గుర్తులేదు, కానీ 2-3 సందర్భాల్లో కూడా నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. సరే, తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ నారా లోకేష్ గారు అయితే రెస్పాండ్ అయ్యారు. మరి ఆయన హుందాగా, అంత హుందాగా నీకు రెస్పాండ్ అయ్యారంటే నారా లోకేష్ గారు నీకు విలువ ఇచ్చారా లేదా? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు విషం చిమ్ముతున్నావని తెలిసినప్పటికీ కూడా నీకు నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన నీకు విలువ ఇచ్చాడు. ఆయన అంటే కూటమి ప్రభుత్వం నీకు స్వేచ్ఛనిచ్చిందా, నీకు గొంతు నొక్కేసిందా? చెప్పాలి, తులసి చంద్ చెప్పాలి. నీకు ఇదిగో నేను ఈ వీడియోలు చేస్తే నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఇది ప్రశ్నించానని నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్కడ చెప్పు? ఇక రెండోది, కేసులు అంటావా, అది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీని నడుపుతున్నటువంటి అధ్యక్షుడి గౌరవానికి సంబంధించినటువంటి విషయం. అమిత్ షా అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కు క్లాసు పీకాడు అనటం చిన్న విషయమా? అది ఒక వ్యక్తిని కించపరిచేలాగా లేదా? పోనీ దానికి ఏదైనా సోర్స్ ఉందా? లేదు కదా. మరి ఎలా మాట్లాడతారు? మాట్లాడిన తప్పని ఆయన ఒప్పుకున్న తర్వాత అది నిజమని చెప్పి నువ్వెలా చెప్పే ప్రయత్నం చేస్తావు?
ఇదా మీరు చేసే జర్నలిజం? ఇదేనా జర్నలిజం అంటే? ఇప్పుడు 2 వీడియోలు నేను ప్లే చేసి చూపించా. పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడిన దాన్నేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని తీసుకొచ్చింది అసలు పవన్ కళ్యాణ్ ఇతర ఇష్యూని డైవర్ట్ చేయడానికి అని చెప్పావు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరే ఆయన ఎత్తలా. సరే, అది వేరే విషయం అనుకో. రెండోది, ఆయన కూడా చాలా గౌరవంగా హుందాగా ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది, వాళ్ళ ఇంట్లో జరిగిన పెళ్లికి నేను వెళ్ళాను, పోలీసులు వెళుతున్నారని తెలిస్తే నేను అలాంటిది ఏమీ వద్దు, పొరపాటున మాట్లాడుంటాడని నేనే చెప్పానని పవన్ కళ్యాణ్ అంత హుందాగా మాట్లాడితే ఆ ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాజకీయ నాయకుడు వాడుకోవడానికి ఆయన్ని కాదు కదా. మరి ఎలా మాట్లాడావమ్మ తులసి చందు? చెప్పాలి కదా నువ్వు అడిగిన ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నలకు నువ్వు కూడా సమాధానం చెప్పాలి. జర్నలిజం అంటే కనీసం కొద్దో గొప్ప శాంటిటీ ఉండాలి, కనీసం కొన్ని ఆధారాలు ఉండాలి. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము బురద జల్లుతాం, మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం జర్నలిస్టులు గొంతు నొక్కేస్తున్నామని చెప్పి విక్టిమ్ కార్డు చూపిస్తాం. ఎంతవరకు ఇది సోషల్ మీడియా యుగం. ఇది సోషల్ మీడియా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది సోషల్ మీడియా యుగం. ఎవడి భావ ప్రకటన వాడికి ఉంటుంది, బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. కాబట్టి తులసి చంద్ ఇక నుంచి అయినా మాట్లాడేటప్పుడు కొద్దిగా ముందు వెనక, ఎందుకంటే నీ అంతటికి నువ్వుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని లేకపోతే ఏదో పెద్దవన్నీ నేను రీసెర్చ్లు చేసి అనాలిసిస్లు చేసి బయట పెడుతున్నానని నీ అంతటికి నువ్వు చెప్పుకుంటున్నావు. కాబట్టి ఇక నుంచి అయినా ఎలాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక చూసి మాట్లాడితే మంచిది. నేను ఏది మాట్లాడినా ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుందంటే చెల్లదు, ఎల్లకాలం చెల్లదు. సోషల్ మీడియాతో సీఎంలు అయిపోరు. సోషల్ మీడియాలో వ్యూస్ వస్తే ఇది రాదు, నీకంటే ఎక్కువ వ్యూస్ కాక్రోచ్ పార్టీకి వస్తున్నాయి. నేను కాక మొన్న వచ్చిన కాక్రోచ్ పార్టీకి. కాబట్టి అవి కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది. మనం మాట్లాడే మాటకు ఎంత విలువ ఉంది, ఎంత విశ్వసనీయత ఉంది, నేను మాట్లాడే మాటకు ఎంత సపోర్ట్ ఉంది, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇది మనకు కావాల్సింది. కాబట్టి ఎక్కడి నుంచి అయినా తులసి చంద్ వీడియోలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి వీడియోలు చేస్తే మంచిది.